ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ జనజాతర సభను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ నేతలకు టీపీసీసీ ఆదేశించింది. కనీసం 10 లక్షల మంది సభకు వచ్చేలా కసరత్తు చేయాలని టీపీసీసీ ఆదేశించింది. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలతో ఇన్ఛార్జీలు సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ సూచించింది. ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టార్గెట్ 14 ఏదైతే పెట్టుకుందో ఆ టార్గెట్ రీచ్ కావాలని చెప్పేసి అందుకనుగుణంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను అయితే రచిస్తూ ఉంది. అందులో భాగంగానే భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. అయితే ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికీ నిర్ణయించింది. అయితే ఈ సభకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందిని జన సమీకరణ చేసేసి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అందరికీ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేస్తూ కూడా ఒక సందేశం కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జ్లను కూడా నియమించిన నేపథ్యంలో వారందరూ కూడా రేపు సమావేశాలు నిర్వహించుకొని భారీ బహిరంగ సభ అంటే మొత్తం సన్నాహకాలు ఏర్పాటు చేసుకోవాలి పార్లమెంట్కి సంబంధించి కూడా అని చెప్పేసి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. గాంధీ భవన్ నుంచి కూడా వారికి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలు నిర్వహించే సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్య అగ్రనేత రాహుల్ గాంధీ వీరిద్దరు కూడా రాబోతున్నారు. ముఖ్యంగా జనజాతర సభలోనే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ రూపొందించిన మేనిఫెస్టోను తెలుగులో అనువదించిన వాటిని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే తుక్కుగూడ సభకు సంబంధించి చూసినట్లు అది అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీస్ 6 గ్యారంటీ హామీలను కూడా ఇక్కడే విడుదల చేయడం జరిగింది. సోనియా గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అందరూ కూడా ఈ సభకు హాజరు కావడంతో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ రావడంతో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ మరోసారి కూడా సభను నిర్వహించి సక్సెస్ చేయాలని చెప్పేసి ఆలోచన చేసింది. అయితే ఈసారి ఇంకా మరింత ఎక్కువగా మందిని జన సమీకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. మొత్తం 17 పార్లమెంట్కి సంబంధించిన నియోజకవర్గాల నుంచి కూడా అందరు జన సమీకరణకు అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి రావాల్సి ఉంటుందంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అంటే మేనిఫెస్టోకి సంబంధించిన అంశం కాబట్టి మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు కాబట్టి ఏదైతే 5 న్యాయ అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో 5 గ్యారంటీ స్కీమ్లను కూడా రూపొందించిన పరిస్థితి ఉంది కాబట్టి వాటితో పాటు మేనిఫెస్టోను కూడా తెలుగులో రూపొందించిన మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తారు. ఈ మేనిఫెస్టోను కూడా ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా బూత్ స్థాయిలోకి తీసుకెళ్లి జన సమీకరణ అంటే జనంలోకి తీసుకెళ్లి వాటి ఓటు రూపంలో గెలిచే విధంగా కూడా ప్లాన్ చేయాలని కూడా భావిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ స్థానాలు గెలుపొందాలని ఇప్పటికే ఒక టార్గెట్ కూడా పెట్టుకున్న పరిస్థితి. 14 పార్లమెంట్ స్థానాలు కూడా గెలవాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్కి అనుగుణంగానే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కాన్స్టిట్యున్సీ పైన పూర్తిగా పట్టున్న వ్యక్తికి అవగాహన ఉన్న వ్యక్తిని కూడా ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కరిని కూడా బాధ్యతలు వేస్తూ నిన్న దీపాదాస్ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఎవరెవరైతే ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నారో వారందరూ కూడా రేపు అన్ని ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న ముఖ్యమైన నేతలతోటి మొత్తం పార్లమెంట్ వారిగా నియోజకవర్గంలో ఉన్న అన్ని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్తో పాటు అన్ని మండలాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని జనజాతర సభ ఏదైతే 6న నిర్వహించాలనుకున్న తుక్కుగూడ సభకు జనజాతర సభ ఉంటుందో ఆ జనజాతర సభకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైన కార్యకర్తలతో పాటు కాంగ్రెస్కు సానుభూతి పరులుగా ఉన్న వారందరినీ కూడా ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుందనే ఒక గట్టి అంటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మేనిఫెస్టోను ప్రతి ఒక్కరు కూడా ఓటర్ వద్దకు కూడా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను గత 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూర్స్తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది, సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను కూడా వివరించే ప్రయత్నం చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఎలాంటి న్యాయం జరిగింది, ముఖ్యంగా కొన్ని ఉపాధి హామీ పథకంతో పాటు కొన్ని అంశాలకు సంబంధించి కూడా వాటిని కూడా వివరిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తారు. సో ఆ మేనిఫెస్టో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఆవశ్యకతను కూడా వివరించి ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాం. ఇక్కడ స్టేట్లకు సంబంధించి కూడా విభజన హామీలు నెరవేర్చాలంటే కూడా దానికి సంబంధించి కూడా సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తారు. ఈ అంశాలన్నిటి కూడా జనంలోకి తీసుకెళ్లాలంటే కనుక అగ్రనేతలు మల్లికార్జున
ఖర్గే, రాహుల్ గాంధీ వీరిద్దరు కూడా తుక్కుగూడ సభలో చెప్పే సందేశం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రతి ముఖ్యమైన కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 17 పార్లమెంటు స్థానాల నుంచి దాదాపు 10 లక్షల మంది జన సమీకరణ చేయాలని ఒక టార్గెట్ కూడా పెట్టుకున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ టార్గెట్ రీచ్ కావాలంటే అందరూ కూడా రేపు అందరికీ ముఖ్యమైన నేతలంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టుకొని ఆ సభను సక్సెస్ అయ్యేలాగా చూడాలని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.